అవుతున్న వాళ్ళకి మీన్స్ కార్పొరేషన్ వాటర్ సార్ చెప్పిన తర్వాత దాంట్లో మినరల్స్ ఏంటివి, పిహెచ్ వాల్యూస్ ఏంటివి అన్నీ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత తప్పని పరిస్థితి నిజమే సార్ ఫ్యూచర్లో మా రోగాల్లో బారిన పడకూడదు అనుకుంటే అని చెప్పేసి సార్ చాలా జ్ఞానవంతుడు, సార్ వదులుకోవద్దు అని చెప్పేసి ఇంకా సార్తో కనెక్ట్ అయిపోయి వేస్టేజ్ వాటర్ ఫిల్టర్ కూడా లాస్ట్ మంత్ కొనుక్కున్నాం వాళ్ళకి. టోటల్గా ఏం చెప్పేదంటే దీంట్లో కష్టపడితే ఖచ్చితంగా ఒక 5-6 నెలలు కష్టపడితే కనెక్ట్ అయిన పీపుల్ మీద డిపెండ్ ఉంటుంది. వాళ్ళతో లింక్ జర్నీ చేస్తే మనకు ఈ బల్బ్ అనేది కూడా తక్కువ అవుతుంది. బల్బ్ అంటే కొంచెం మాట్లాడడం, అందరితో కనెక్ట్ అయ్యి అందరికి చెప్పడం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ సింపుల్గా అన్నట్టు సింపుల్గా పోయి కనెక్ట్ అయ్యి సోపులు వాడండి, మీరు ఇంకా బ్రాన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ ఇంకా చెప్పడం రైట్ సార్. సార్ కొంచెం సమయం తక్కువ ఉంది మనకు. నాకు లాస్ట్ బిఫోర్ ఇన్కమ్ 3,20,000 అది ఉండే సార్ బిఫోర్. తర్వాత నేను వేస్టేజ్ కనెక్ట్ అయినా ఇక్కడ నుంచి మళ్ళీ స్లోగా జర్నీ చేస్తున్నాను అన్నట్టు. ఫస్ట్ 1,500, తర్వాత ఇప్పుడు లాస్ట్ మంత్ 3,000 చిల్లర వచ్చింది. ఈ నెల బ్రాండ్ డైరెక్టర్ అయితే 5,000, 6,000 ఇక్కడ జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది, హ్యాపీగా ఉంది సార్. మీరు కూడా కష్టపడి ఫోకస్ చేస్తే ముందు పోవడానికి ఛాన్స్ ఉంది. ప్యూర్ ఉంది, ఫేర్ ఉంది. దీంట్లో బాగుంది, ప్యూర్ అండ్ ఫేర్. దీంట్లో ఎక్కువ చీటింగ్ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. చాలా ఇది మంచి కంపెనీ అని సార్ మాటల్లో అంతా కనపడుతుంది. ఎవరే కదా 3 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకునే వ్యక్తులే వచ్చి వెస్టేజ్ చాలా బాగుంది, బట్టలకి లిక్విడ్ బాగుంది అంటుంటే సార్ నిద్రపోతున్నాడు. సార్ ఒకసారి చెప్పండి గట్టిగా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాంటి గొప్ప వ్యక్తులు వెస్టేజ్లోకి రావాలి, చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, ప్లీజ్ సార్. అందరికి అవకాశం ఉంది, నేను తెలుసు. మీ దగ్గర మంచి ఎనర్జీ ఉంది, మాట్లాడతారు పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం సమయం దృష్టిలో పెట్టుకొని ఓన్లీ 2 minutes ఓకేనా? మీరు ఏం చేస్తారు, మీరు వెస్టీల్లో మీరు ఎంత ఇన్కమ్ తీసుకుంటారు, వెస్టీల్లో కనెక్ట్ అవ్వడానికి మీ వయస్సుని, మీకు ఉన్నటువంటి పొజిషన్ గౌరవిస్తున్నాం, రెస్పెక్ట్ చేస్తున్నాం. కొంచెం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడానికి కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓన్లీ 2 minutes. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ కోటప్పకొండ. ఓం నమ శివాయ. మీటింగ్ అదిపోయింది కదా. మైసెల్ఫ్ విద్యాసాగర్, ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేస్తున్నాను. నేను జూన్లో మన ఇబ్రాహీంపట్నంలో గురూజీతో కలిశాను, కొంత చూసుంటారు. అప్పుడు నా ఇన్కమ్ 2 lakhs. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 2,56,000. థ్యాంక్ యూ. బట్ నేను ఇందులోకి ఎందుకు వచ్చాను, ఎల్ఐసిలో ఒక్కటే లైఫ్ ఉంది. ఏంటి, ఇన్సూరెన్స్ తీసుకునే పర్సన్కి మనం అవుతే నామినీకి మాత్రమే అమౌంట్ ఇవ్వగలుగుతాము. కానీ ఇందులో ఏముంది, మనకు కావాల్సింది దాంట్లో ప్రీతి ఇన్సూరెన్స్ ఉన్నాయి, ప్లస్ ఇందులో మనతో వచ్చిన వాళ్ళకి లైఫ్ ఇవ్వగలుగుతాం. మనము వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి. మనకి ఎంతోమంది కష్టపడతారు కానీ బయట లైఫ్ లేదు, ఉద్యోగాలు లేవు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఎన్నో ఉన్నాయి, ఇక్కడ లేదు. నేను అప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే నా దగ్గర కొంచెం ఉన్నారు, వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఏమైనా లైఫ్ ఇవ్వగలిగితే నాకంటే అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు మేడం. మంచి జీవితం ఉంది, మంచి కంఫర్ట్ లైఫ్ ఉంది, అమ్మ వాళ్ళకి ఆశీర్వాదం వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల హ్యాపీ పర్సన్. బట్ మీ అందరినీ నేను హ్యాపీ పర్సన్ అని నా ఉద్దేశం. మీ అందరి సహకారం ఉంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2,50,000 ఇన్కమ్ తీసుకునే వ్యక్తులు కూడా వెస్టేజ్ చేస్తూ ఉన్నారు. మరి మనము మన ఇన్కమ్ ఎంత, బయట మన ఇన్కమ్ ఎంత, 10,000 ఎలాగ అప్పు చేయాలి, అవునే కదా? హలో, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు తిమ్మయ్య. నేను గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో మేనేజర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. ఒక 5 సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి. అప్పుడు నాకు 1,75,000 జీతం వచ్చింది. అయిన తర్వాత నేను బొట్టి ఉండకుండా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో అన్వేషించినప్పుడు మా ప్రొఫెసర్ నరసింహారావు గారు ఆయన నాకు చెప్పాడన్నమాట, మీరు దీంట్లో సూటబుల్ అవుతారు, వెస్టేజ్ కంపెనీలో రండి అని చెప్పాడు. 3 నెలల నుంచి చెప్పాడు, నేను పోలేదు. నాకంటే ముందు చెల్లెళ్ళకు డబ్బులు నాకంటే ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకు చూసి నేను బాధపడి ఇప్పుడు వెంటనే 3 నెలల తర్వాత
పోయి కోపం యాంగ్జైటీగా పోయి చేరి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. నాకు మంచిగా వస్తున్నాయి. కానీ ఈ కంపెనీలో నాకు నచ్చింది ఏంటంటే మన సార్ వాళ్ళు చెప్పిన ప్రకారం 3 తరాలు అని చెప్పాను కదా, ఏ కంపెనీలో కూడా లేదు ఇది. అది అనేది మనకు ఈ యొక్క ప్రొపరేటర్ గారు అదే సార్ పేరు ఓనర్ గారి పేరు గౌతమ్మ. ఆ సారుకు ఎన్ని నమస్కారాలు పెట్టినా కూడా మన రుణము తీరిపోదు. ఎందుకంటే ఆయనకు నేను నమస్కారం చేస్తున్నాను. ఆయన ఏ ఉద్దేశం పెట్టాడో, ఒక ఇండియా కంపెనీ, మన మిగతా కంపెనీ ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ విదేశాల కంపెనీలు, ఇది మన ఇండియా కంపెనీ. ఇది మోడీ గారు కూడా మనం చెప్పారు, మనం మొత్తం మన ఇంటి మనవాళ్ళని చెప్పారు. కాబట్టి నేను నా యొక్క యంత్రమును ఇంకా డెవలప్ చేస్తానని నేను మీకు అందరికి హామీ ఇస్తుంటా. మీరు కూడా అందరితో నాలాగా కష్టపడి అందరికి సంపాదించాలని, కష్టపడి అందించాలని, మనము ఎకనామికల్గా డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఇంతటితో మా నరసింహరావు సార్కి వచ్చి నమస్కారం చెప్తున్నాను. ఆ ఏజ్ 67 ఇయర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి గౌతమ్ బాలి గారి దేవుడు. ఇలాంటి అవకాశం భూమి మీద లేదంటున్నారు సార్, ఒకసారి ఆలోచించాలి. సార్ చెప్పిన సభ్యులు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ నివేశంలో కూడా 10 మందికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మీరు నిలబడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.